మేము అనంతలక్ష్మి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ నుంచి ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఎంజిఎం వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి వచ్చాము. అసలు ఏం జరుగుతుంది ఈ కంట్రీలో? ఒక అమ్మాయి బయట స్వేచ్ఛగా తిరిగే అంత స్వతంత్రం ఉందా? ఇన్ని ఇయర్స్ ఇండిపెండెన్స్ జరుపుకుంటున్నాం. ఒక అమ్మాయి ఎవరు నన్ను మంచి ఉద్దేశంతో చూస్తున్నారు అనే ఇంటెన్షన్తో అయితే ఫ్రీగా అయితే ఒక రోడ్డు మీద ఏ టైంలో అయినా, అది డే టైం అయినా సరే నైట్ టైం అయినా సరే హాయిగా తిరుగుతున్నాం. సరే నాకేం ప్రాబ్లం లేదు, ఇంట్లో వాళ్ళు భయపడట్లేదులే, నేను హ్యాపీగా ఉన్నా, నేను తిరుగుతున్నా అనే ఉద్దేశంతో అయితే ఏ అమ్మాయి బయట తిరగట్లేదు. ఎప్పుడు ఎట్ సైడ్ నుంచి ఎవరు ఎలాంటి చూపులు చూస్తారో, ఎవరు ఎలాంటి ప్రాబ్లం, ఎవరి వల్ల ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే తిరగాల్సి వస్తుంది ఈ సొసైటీలో. అసలు ఏం జరుగుతుంది? ఎటుపోతుంది అసలు ఈ సొసైటీ? ఎటుపోతుంది? మేము ఇన్ని ఇయర్స్ కష్టపడి మా చిన్నప్పటి నుంచి కళ ఒక డాక్టర్ అవ్వాలి అని చెప్పి, ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఉండాలని చెప్పి చిన్నప్పటి నుంచి కళతోని ఎంతో కష్టపడి చదువుతాం, ఎంతో కష్టపడి నీట్ ఎగ్జామ్ రాసాం, నీట్ క్వాలిఫై అయ్యాం, మెడికల్ ఎంబీబీఎస్ సీట్ రాలేదు. సరే పోనీ మాకు డాక్టర్ అనే ఇష్టం, మేము డాక్టర్ అవ్వాలి అనే ఒక కళతోని ఎంబీబీఎస్ రాకపోయినా ఎక్కడ ఆగిపోకుండా లాంగ్ టర్మ్ చేస్తే మా టైం ఎక్కడ వేస్ట్ అవుతుందని ప్రతి ఒక్కటి ఆలోచించి డాక్టర్ ప్రొఫెషన్లోనే ఉండాలని చెప్పి ఆయుర్వేదిక్ అయినా సరే అని చెప్పి మేము ఆయుర్వేదిక్ కోర్స్ తీసుకున్నాం. కానీ ఓకే, ఇదంతా ఓకే, డాక్టర్ ప్రొఫెషన్ మీద మాకున్న రెస్పెక్ట్ అది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మాకు సేఫ్టీ ఉందా? మెడికల్ ప్రొఫెషనే కాదు, ఏ ప్రొఫెషన్లో కూడా ఒక అమ్మాయికి సేఫ్టీ అంటూ లేదు. ఇక్కడ ఓన్లీ ప్రొఫెషనల్గా కాదు, ప్రతి ఒక్క అమ్మాయి రెస్పాండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఇది. ఏ అమ్మాయికి బయట సేఫ్టీ లేదు అసలుకి. పేరెంట్స్ ఎంత టెన్షన్ ఫీల్ అవుతారు ఇలాంటి సిచ్యువేషన్స్లో, వాళ్ళ అమ్మాయి ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉండాల్సిన సిచ్యువేషన్స్లో ఉన్నాం మనం ఇప్పుడు. బయట కంట్రీస్లో అంత ఫాస్ట్గా జస్టిస్ జరుగుతుంది. మన కంట్రీలో ఏమవుతుంది అసలుకి? ఎందుకు అంత ఫాస్ట్గా జస్టిస్ ఇవ్వలేకపోతున్నారు? మన కంట్రీలో లాస్ ఎందుకు అంత లూజ్గా ఉన్నాయి? అసలుకి అంత స్ట్రిక్ట్ లాస్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది గవర్నమెంట్? నాకు ఇది ఒక్కటే కావాలండి, మాకు అందరికీ ఆన్సర్ కావాలి, జస్టిస్ టైంకి రావాలి. ఒక్కొక్కసారి ఎవరైనా ఇన్సిడెంట్స్ ఇలాంటివి ఫేస్ చేయాలి, ఎవరైనా ఒక మనిషి ఇలాంటివి చెయ్యాలి అంటే వాళ్ళకి ఇలాంటి ఇన్సిడెంట్స్ గుర్తు రావాలి, వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ గుర్తు రావాలి. ఆ పనిష్మెంట్ వాళ్ళు గుర్తు చేసుకుంటేనే ఇలాంటి ఇన్సిడెంట్స్ చేయాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి మైండ్లోకి రాకూడదు. ఒక అమ్మాయిని ఇలా చెడు ఉద్దేశంతో చూడాలి అనే వాళ్ళ కళ్ళు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ చూపులు కానీ భయపడాలి. అంత స్ట్రిక్ట్గా పనిష్మెంట్ వస్తే తప్ప ఈ కంట్రీ అనేది చేంజ్ అవ్వదు. ఉమెన్ చేంజ్ అయితేనే కంట్రీ ముందుకెళ్తుందని మేము నమ్ముతున్నాము. ఇంకా ఇక్కడ వర్క్ ప్లేస్లోనే మాకు సేఫ్టీ లేదు అని అంటే మేము ఇంకెక్కడ సేఫ్గా ఉంటామని ఫీల్ అవ్వాలి. మేము ఇంత కష్టపడి చదివి మేము ఈ హాస్పిటలే మాకొక సాక్రెడ్ ప్లేస్గా నమ్ముతాము. ఇదే మాకు హోమ్ తర్వాత హోమ్ అని ఫీల్ అవుతాం. మేము ఇంత సెక్యూర్డ్గా ఉండాల్సిన ప్లేస్లోనే ఇలాంటివి జరుగుతుంటే మేము ఇంకా బయట ఎక్కడ రోడ్ల మీద, సరే పోనీ రోడ్ పైన ఎవరో చేశారు, ఏదో జరిగింది అని అంటే అనుకోవచ్చు. కానీ మా వర్క్ ప్లేస్లోనే ఇలాంటివి జరుగుతుందంటే మేము ఇంకెక్కడ సేఫ్గా ఫీల్ అవ్వాలి? అసలుకి ఏం చేయాలి అసలు? మేము ఇంకంటే ఇంట్లో కూర్చొని మాకేం అవసరం లేదు, మాకు అసలు మేము ఏం చేయకూడదు అని చెప్పి ప్రశాంతంగా ఇంట్లో తిని పడుకొని అలా ఇంట్లో చెప్పినట్టు ఉండాలి, అంతేనా? మాకంటూ డ్రీమ్స్ ఏమి ఉండవా? ఫుల్ఫిల్ చేసుకోవడానికి వర్క్ ప్లేస్ ఏం చేయొద్దా? వర్క్ ఏం చేయొద్దా? తిని పడుకోవడం వరకేనా? ఎటుపోతుంది అసలు ఈ సమాజం అంతా? ఇప్పుడు ప్రాణాలు కాపాడే వైద్యునికే ప్రాణరక్షణ లేకుండా పోయింది. ఇలాంటి సంఘటనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. మరి దీనికి శాశ్వత పరిష్కారం రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? దీనికి శాశ్వత పరిష్కారం రావాలంటే గవర్నమెంట్ నుంచి మాకు సపోర్ట్ కావాలండి. ఓన్లీ డాక్టర్సే కాదు, ప్రతి ఒక్కరు సరే, ఎవరైనా సరే ఒక ఉమెన్కి ఇలాంటి ఏమైనా ఇన్సిడెంట్స్ చేయాలన్న ఆలోచన వచ్చినా వాళ్ళ పనిష్మెంట్ వినగానే భయపడే అంత స్ట్రిక్ట్ రూల్స్, లాస్ అనేది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే తప్ప ఇలాంటివి అనేవి ఆగవు. ఇది ఒక్క ఇన్సిడెంట్తోనే కాదు, రోజు ఎన్నో, అంతెందుకు మొన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రోజు ఉత్తరాఖండ్లో ఇంకొక రేప్ జరిగింది. అది అసలుకి ఆలోచిస్తుంటేనే మాకు భయం వేస్తుంది. అంటే మేము వర్క్ చేయడమే తప్పు అయిపోయిందా? మాకు డ్రీమ్స్ ఉండడమే తప్పు అయిపోయాయి అసలు. మేమేమి ఆలోచించకూడదా, మేమేం చేయకూడదు అనే భయం వేస్తుంది. ఇప్పుడు మేము ప్రొఫెషన్ ఇది కంటిన్యూ చేయాలన్నా ఎన్నో ఆశలు ఎన్ని పెట్టుకొని వస్తాం మేము ఇక్కడికి, అవన్నీ పోతున్నాయి. మాకు భయం వేస్తుంది, నిజంగా భయం వేస్తుంది అసలు ఈ కంట్రీలో ఉండాలంటే. వేరే కంట్రీ అయినా బెటర్ ఏమో అనిపిస్తుంది మాకు ఒక్కొక్క సిచ్యువేషన్స్లో. Madam, it's very fortunate today the Indian Medical Association is strongly supporting. Yes. And in favor too. It should not happen once again. So that today the entire country has given the Bandh call from Indian Medical Association. So in this regard, what do you say? Yes, we are very fortunate that IMA is supporting us and it stopped all the non-emergency conditions and it is allowing emergency cases. ఎందుకంటే ఎమర్జెన్సీస్ అయితే ఖచ్చితంగా స్టాప్ చేసే సిచ్యువేషన్లో అయితే లేము. అట్లీస్ట్ నాన్ ఎమర్జెన్సీ కండిషన్స్ అన్న స్టాప్ చేసి మాకు ఐఎంఏ సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. సో అది అలానే కొనసాగించాలని మాకు సపోర్ట్ చేసినందుకు ఐఎంఏకి వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. On behalf of Jai Swarajya Vol TV, again we are requesting the hesitation what's going on right now for the last 2 or 3 days. Yes. In due course of time also the hesitation it should be until the junior doctors has been justified. Yes, we will stay strong forever and until the justice is served to the
women. How far and how many days the same hesitation will be going on? This will continue till the justice is served to the women. Thank you.